Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. ఫిబ్రవరి 12కి చెందినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 15వ అధ్యాయం. ఈ లెంట్ దినాలకి సంబంధించినటువంటి ఆ సందర్భంలో ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి. యేసుక్రీస్తును సిలువ వేసిన సందర్భంలో వారు వక్కాణించిన మాటల్లో 4 వ్యంగ్యార్థాలు కనిపిస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ 15వ అధ్యాయంలో మరి 14 వరకు మనం చదువుకుంటే బాగుంటుంది. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారు అందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకునిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారం చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించుడని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుతున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అనుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు వానినేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు ఇతడే చెడు కార్యం చేసినని వారిని అడుగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. రైట్. మార్కు 15వ అధ్యాయంలో వారు తెలిసిన దానికంటే వారు చెప్పిన దానిలో ఎక్కువ అర్థం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగైతే 12వ వచనంలో ఏమన్నదంటే అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువానినేమి చేయదుమని పిలాతు అడిగాను. నిజానికి యూదుల రాజు అనే పదము ఆయన వాడిన కానీ దానిలో కొంత ఉల్లంఘన, వెక్కిరింపు కనిపిస్తుంది. సిలువ వేయమని జనసమూహములు కేకలు వేసినప్పుడు మెస్సియా నటించిన ఒకరిని వదిలించుకున్నట్లుగా రాజకీయ మనస్తత్వం గలవారు తలంచి ఉండవచ్చు. అయితే ఈ మెస్సయ్య రాజు ఒక మరణము అగత్యమని, ఆయన మరణముపై ఆయన పరిపాలన ఆధారపడి ఉన్నది. ఆయన రాజు, అదే సమయంలో ఆయన శ్రమ సేవకుడని వారికి తెలియదు. అది ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు వెక్కిరింపుగా ఉన్నది అంటే ఆయన రాజే, కానీ ఆయన శ్రమ సేవకుడు కూడాను. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి శ్రమ సేవకుడు అని వారికి తెలియదు.
కాబట్టి ఇది మరలా చదువుతాను. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మెస్సయ్యగా నటించిన ఒకరిని వదిలించినట్లుగా రాజకీయ మనస్తత్వం గలవారు తలండి తలంచి ఉండవచ్చును. అయితే ఈ మెస్సయ్య రాజు యొక్క మరణము అగత్యం అని వారికి తెలియదు. తప్పనిసరిగా ఆ రాజు చనిపోవాలి అని వారికి తెలియదు. ఆయన మరణంపై ఆయన పరిపాలన ఆధారపడి ఉన్నదని వాళ్ళకి తెలియదు. ఆయన రాజు, అదే సమయంలో శ్రమ సేవకుడు కూడా అని వారికి తెలియదు. ఇవన్నీ తెలీదు కాబట్టి వాళ్ళు హేళన చేశారు. నువ్వు రాజు ఎట్లా అవుతావు అని. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద నొక్కిరి. ఆయనను కొట్టిరి. ఆయనపై ఉమ్మివేసిరి. అది 18వ వచనంలో మనం చదువుతాం. నిజానికి ఆయన యూదుల రాజు కంటే ఎక్కువే, తక్కువ మాత్రం కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేశారు కదా, వాళ్ళు హేళనగా చేశారు. ఆయన నిజంగా ఆయన రాజే, తక్కువ మాత్రం కాదు, ఎక్కువే కానీ తక్కువ కాదు. ఒకరోజు అందరితో పాటు సైనికులలో ప్రతి ఒక్కరూ పునరుద్ధానుడైన వాని ముందు మోకాళ్ళు వంచి వారు హేళన చేసి సిలువ వేసిన వానిని ప్రభువుగా ఒప్పుకుంటారు. ఫిలిప్పి 2, 9, 10, 11లో చెప్పబడినటువంటి రీతిగా ఆయన తాను తగ్గించుకొని రిక్తుడయ్యాడు కాబట్టి, తనను తాను ఆ విధంగా చేశాడు కాబట్టి తండ్రి దేవుడు ఆయన్ని ఎక్కించాడు, హెచ్చుగా చేశాడు, ఘనపరిచాడు. అన్ని నామాల కంటే ఎక్కువ నామంగా కనపరుస్తాడు అని ఇక్కడ ఫిలిప్పి 2లో మనం చూస్తాం. ఇప్పుడైతే ఆయన్ని హేళన చేసినటువంటి వాళ్ళు ఇప్పుడైతే హేళన చేస్తారు. ఆ ఇప్పుడు హేళన చేసినటువంటి వారి ఆయన ముందు తర్వాత మోకాళ్ళు వంచుతారు. అది మనం ఒకరోజు రాబోతుంది. అందరితో పాటు సైనికులతో కూడా, సైనికులు ఎవరైతే హేళన చేస్తున్నారో ఆ సైనికులు కూడా ఆయన ముందు మోకాళ్ళు వంచి ప్రభువుగా ఒప్పుకుంటారు. అది ఇప్పుడైతే యూదుల రాజా శుభమని చెప్పి ఆయనకు వందనం చేశారు, కానీ తర్వాత జరగబోయేది అది. రెండవ విషయం, రెండవ వ్యంగ్యం. మార్గమున వెళ్ళుచున్న వారు కూడా ఆయనను దూషించకుండా ఉండలేకపోయేది. ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి నిన్ను నీవే రక్షించుకొనిమని చెప్పి ఆయనను దూషించిరి. 29, 30 వచనాల్లో అది మనం చూస్తాం. ఆయనను ఎవరో పట్టించుకొనక వారు చేస్తున్న దానిలో దాగి ఉన్న సత్యమును వారు గమనించలేకపోయారు. ఆయన ఎవరు? వాళ్ళు ఆయనే ఆహా, దేవాలయాన్ని పడగొట్టేటటువంటి వాడా అని వ్యంగ్యంగా, హాస్యంగా చెప్పారు. ఎందుకు అని అంటే ఆయన ఎవరో వాళ్ళు గమనించుకొనలేదు. నిజమైన దేవాలయం అని అంతకుముందు యేసుక్రీస్తు బోధించాడు. యోహాను సువార్త 2, యోహాను సువార్త అనేటప్పటికీ కానాను విందు గుర్తుకొస్తుంది కదా. ఆ సమయంలో మరి మనం ఇంకేం చదువుతామంటే యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేశాడు కదా. శుద్ధి చేసినటువంటి యోహాను సువార్త 2, 19 నుండి 22 వరకు, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను. నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. నెక్స్ట్, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి
ఈ మాట చెప్పాను. శరీరమును దేవాలయమును, అది కీలకమైనటువంటి మాట. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనే దేవాలయం అని ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో ఉన్నది. నిజానికి ఆయనే దేవాలయమని నొక్కి చెప్పుటే గాక ఇంకేమున్నది? ఈ దేవాలయము తప్పక పడగొట్టబడి 3 దినములైన తరువాత తిరిగి జీవించిన దానిపై ఈ సత్యము ఆధారపడినది అని కూడా ఆయన చెప్పాడు. అంటే ఆయన దేవాలయమే. దేని మీద ఆధారపడి ఉంది? ఆయన చనిపోయి తిరిగి లేచినందున దానిపై ఆధారపడి ఉన్నది అని కూడా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి ఆయన తప్పకుండా చనిపోవాలి, తిరిగి లేవాలి. దాని మీద ఆధారపడి ఉంది. అప్పుడే ఆయన మనకి దేవాలయం అవుతాడు. ఆయనను దూషించిన వారి మాటల చొప్పున శిలువ మీద నుండి దిగి తనను తాను రక్షించుకొని నా ఎడల స్త్రీ పురుషులు దేవునితో సమాధాన పడుటకు ఆయన పడగొట్టి తిరిగి కట్టబడిన దేవాలయముగా అయ్యుండేవాడు కాదు. ఓకే, దేవునితో సమాధాన పడాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవాలయం దేనికి గుర్తు? దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆరాధిస్తాం కదా. కాబట్టి దేవునితో సమాధాన పడేటువంటి స్థలం దేవాలయం. ఆయన ద్వారానే మనుషులు, స్త్రీ పురుషులు దేవునితో సమాధాన పడతారు అనేటువంటి సత్యం ఇక్కడ ప్రత్యక్షంగా క్లియర్గా ప్రత్యక్షపడింది. మూడవ వ్యంగ్యం, వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు అని 31వ వచనంలో ఉంటుంది. వారు చెప్పినది మరలా తప్పు. ఒక విధంగా రైటే, తప్పు ఒప్పు కూడా ఉన్నది. ఈ వ్యక్తి స్వయంగా స్వేచ్ఛగా శిలువ మరణమునకు గురి అయ్యాను. యేసుక్రీస్తు స్వయంగా వెళ్ళాడు, స్వేచ్ఛగా వెళ్ళాడు. ఎవరో ఫోర్స్ చేసి నందుని బట్టి ఆయన వెళ్ళలేదు. 36వ వచనం, 31, 36 ఈ 2 వచనాలు కూడా చదువుకుందాం. యోహాను సువార్త 10, 18 కూడా చదువుకుందాం. తనను తాను రక్షించుకొనలేదు అనేటువంటి మాట 31వ వచనంలో చదువుతాం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేస్తూ వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. తను తాను రక్షించుకోలేకపోవటం ఏంటి? ఆయన సిలువకి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే ఆయన సొంతగా వెళ్తున్నాడు కాబట్టి రక్షించుకోవాలనుకుంటే రక్షించుకోవచ్చు అని మనం గ్రహించాలి. 10, 18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. అదే మార్కు సువార్త 14:36లో కూడా దాన్ని గమనించవచ్చు. ఆయన తనంతటి, అంతేగాని వాళ్ళు ఫోర్స్ చేసిన దాన్ని బట్టి వెళ్ళలేదు. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె
నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. కాబట్టి ఆయన సొంతగా స్వేచ్ఛగా మరణ మరణం శిలువ మరణానికి గురి అయ్యాడు. అంతేగాని ఎవరో ఫోర్స్ చేసినందువలన కాదు అని మనం గ్రహించాలి. తనను తాను రక్షించు కొనలేడని తలంచుట విడ్డూరం. ఈ వెలుగులో తనను తాను రక్షించుకోలేడా? అది విడ్డూరం. తన చుట్టూ కంచె వేసినట్లుంటుంది. ఆయనను తక్కువ చేసి వంచుటతో సమానం. రక్షించుకోలేడు అని అనటం ఆయన్ని వంచనతో సమానం. అయినప్పటికీ తనను తాను రక్షించుకొనిన ఎడల ఇతరులను రక్షించుకొనలేడు. ఇది సత్యమే కదా! మనం రక్షించటానికి ఆయన మరణించాడు. కాబట్టి ఆయన రక్షించుకుంటే మనం రక్షించలేడు. తనను తాను రక్షించుకొనపోవుట ద్వారా ఇతరులను రక్షించగలుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. 4వది, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుము. 32వ వచనం చదువుకుందాం బైబిల్లో. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయన శిలువ నుండి దిగి వస్తే వీళ్ళు నమ్ముతారట. దానిలో కూడా వ్యంగ్యం ఉన్నది. ఆయన దిగి వస్తే ఎలాంటి క్రీస్తును వాళ్ళు నమ్ముతారు? శక్తివంతమైన రాజుగా నమ్మి ఉండేవారు కానీ విమోచకుడుగా వారు పరిహార్థ బలిగా వారు నమ్మి ఉండేవాళ్ళు కాదు. శ్రమసేవకునిగా వాళ్ళు నమ్మి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ 3 విషయాలు ఎవరు నమ్ముతారు? ఓకే, ఆయన దిగొచ్చాడు శిలువ నుండి, ఆయన శక్తివంతమైనటువంటి రాజు అని నమ్ముతారు. కానీ విమోచకుడిగా నమ్మరు. ఆయనే పాప పరిహార్థ బలిగా మరణిస్తున్నాడు అని నమ్మరు. ఆయన యెషయా చెప్పినటువంటి రీతిగా ఆయన నెరవేరుస్తూ శ్రమసేవకుడుగా మరణిస్తున్నాడు అని నమ్మరు. అలాంటి వ్యక్తిని వారు ఎక్కువ కాలం కూడా నమ్మి ఉండేవారు కాదు. ఎందుకని? వారి నమ్మికకు మార్పుకు ఆధారమైన దానిని విసర్జించుమని హేళన చేస్తూ అడుగుతున్నారు కదా. 15వ అధ్యాయం 39వ వచనం బైబిల్లో చదువుకుందాం. ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచిరి. కాబట్టి దీని కన్క్లూజన్ ఏంటి అని అంటే, వారికి తెలిసిన దానికంటే ఎక్కువగా చెప్పారు, ఎక్కువగా వక్కాణించారు. కాబట్టి ఈ 4 వ్యంగ్యాలు. ఆయన రాజు అయినప్పటికీ రాజు కాదనుకుని రాజుగా ఆయన్ని హేళన చేశారు. రెండవ విషయం, ఆయన దేవాలయం ఏమన్నప్పటికీ ఆయనే ఈ దేవాలయాన్ని పడగొడతాడు అని వాళ్ళు ఆయన అపార్థం చేసుకుని ఆ విధంగా కూడాను ఆయన్ని హేళన చేశారు. ఆయన నిజమైనటువంటి దేవాలయం. ఆయన దగ్గరికి వస్తే మన దేవునితో సంధి పడవచ్చు. ఆయన దగ్గరికి తప్పకుండా రావాలి. ఎవరైనా సరే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని అంటే పేరు ఎత్తాలి, దేవుని తండ్రిగా చేసుకోవాలి, దేవుని కుమారులుగా కావాలి అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అదే సువార్త. ఆయన మరణం,
పునరుద్ధానాల ద్వారా ఆయన దేవాలయం అయ్యాడు అని గ్రహించాలి. మూడవది, మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఆయన తనను తాను రక్షించుకోలేదు కాబట్టి, మన నిమిత్తమై ఆయన మరణించాడు కాబట్టి మనల్ని రక్షించగలిగాడు. నాలుగవదిగా, ఆయన నమ్మింది ఏంటి? ఆయన మన కొరకు చనిపోయాడని నమ్మాలి. ఆయన ఏ విధంగా చనిపోయాడంటే విమోచకుడిగాను చనిపోయాడు, పాప పరిహార్థ బలిగా చనిపోయాడు, శ్రమ సేవకునిగా చనిపోయాడని నమ్మితేనే అది నిజమైనటువంటి నమ్మిక. లేదు, ఆయన సిలువ నుండి దిగివస్తే నమ్ముతారనేది అది నిజమైనటువంటి నమ్మిక కాదు. ఆ విధంగా అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తుని నమ్మటం కాదు. మన నిమిత్తమై మరణించినటువంటి విమోచకుడిగా, శ్రమసేవకుడిగా, మన కొరకై అర్పించబడినట్టు బలిగా ఆయన నమ్మితేనే నిజమైనటువంటి రక్షణ. కాబట్టి ఇక్కడ శిలువ సమయంలో జరిగింది ఏంటి అని అంటే, వారు చెప్పిన దానిలో చాలా వ్యంగ్యం ఉన్నది. వాళ్ళైతే చెప్పారు, తెలియకుండా మాట్లాడారు. ఆ వ్యంగ్యాన్ని ఎత్తి మత్తయి చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen.